ఇక మా బాల్కనీలో పెరిగిన పుదీనా ఆకులతోని రోట్లేసి నూరి మా అమ్మ తొక్కు చేసిందన్నట్టు లవ్ అంటే లవ్ కొమ్మ కుదిరింది. ఈ తప్ప మీరు ఇట్లా ట్రై చేయర్రి. అరే ఏం ఫికర్ చేయకుర్రి మీ ఇంట్లో పుదీనా చెట్టు లేకపోతే మార్కెట్లో కొనుక్కున్న పుదీనా మీకు గదే టేస్ట్ వస్తుంది కానీ మన ఇంట్లో పెరిగింది అనుకోరి జర్ర తృప్తి ఎక్కువ గంతే కదా. ఇక కడిగి పెట్టుకున్న పుదీనా పక్కన పెట్టేసి నూనె కాగిన తర్వాత మెంతులు జీలకర్ర ధనియాలు అట్లనే పచ్చిమిరపకాయలు పిడికడని పలుకులు వేసుకుర్రు అనుకోరి మంచిగా అంటే మంచిగా కమ్మగా టేస్ట్ వస్తుంది తొక్కుకి. అలానే మీకు కడిగి పెట్టుకున్న పుదీనా వేసేసుకొని కలగలపగల గోలిచ్చేసుకోరి రోట్లు వేసుకుని అనుకోరి టేస్ట్ అయితే డబుల్ ఉంటుంది. మిక్సీలో నూరుకుంటే గంత టేస్ట్ అనిపించదు కానీ మీకు ఓపిక లేకపోతే మిక్సీలో చేసుకోవచ్చు. అలానే మొత్తం అంతా అల్లం ఎల్లిపాయ చింతపండు పసుపు ఉప్పు వేసేసి మంచిగా మెత్తగా కానీ కచ్చపక్క కానీ నూరుకోరి. ఇలా మొత్తం నీళ్ళు పోసుకొని అవసరం అనుకుంటే తాల్పుకేమో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మినపప్పు కళ్యామాకు ఇంగు వేసుకొని మంచి గోలిన తర్వాత ఇక ముద్దగా నూరిన పుదీనా తొక్కుని తాల్పులు వేసేసి అన్నం ముందుగానే చెప్తున్నా 2 ముద్దలు ఎక్కువనే తింటారు అన్నట్టు గంత కమ్మగా ఉంటుంది. పుదీనా కారం పుల్లగా ఎంత టేస్ట్ ఉంటుందో ఈ తాప మీరు కంపల్సరీ ట్రై చేయాలి.